మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి నేటి వర్తమానం రోమపత్రిక 5వ అధ్యాయం. పౌలు రోమా సంఘానికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో ఉన్నాం ప్రియులరా. అయితే మనము ప్రతి శనివారం సాయంత్రం చేస్తున్నటువంటి బైబిల్ స్టడీకి సరే ప్రస్తుతం మన బైబిల్ స్టడీలో కొనసాగుతున్న సిరీస్కి ఎంతో కొంత సమీపంగా ఉండే వర్తమానాన్ని మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. అండ్ రాత్రి విన్న వర్తమానానికి, రాత్రి బైబిల్ స్టడీలో ఉన్నటువంటి వర్తమానానికి ఇది చాలా సమీపంగా ఉండే అవకాశం ఉంది, ఎంతో కొంత మేరకు ఉండే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. అయితే ఈ సమయాన 5వ అధ్యాయంలోని కొన్ని విషయాలు మనం చదువుకుందాం ప్రియులారా. కాబట్టి విశ్వాస మూలముగా మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము మరియు ఆయన ద్వారా మనం విశ్వాసం వలన ఈ కృప యందు ప్రవేశం గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను కూర్చొని నిరీక్షను బట్టి అతిశయపడుతున్నాం. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడుతున్నాం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, దయగలిగిన మా దేవ, చదవబడిన మీ లేఖనం మా అందరి వినికిల్లో తండ్రి మాకు అర్థమయ్యేటట్టుగా విరిచి వడ్డించమని, వివరించమని, మమ్మల్ని అందరినీ కూడా నీ పరిశుద్ధ వాక్యం తట్టమని, పురుకొల్పమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రియులారా, 5వ అధ్యాయంలో ప్రస్తావించబడిన ఈ సంగతులు మనకు అర్థం కావాలంటే 4వ అధ్యాయంలో ఉన్న సంగతులు ఎంతో కొంత మేర మనకి తెలుస్తుండటం అవసరం. దాన్ని ఇంగ్లీష్ భాషలో కాంటెక్స్ట్ అంటారు. ఏమంటారండి? కాంటెక్స్ట్. తెలుగులో సందర్భము లేకపోతే పూర్వపరాలు పరిశీలించటం అంటారన్నమాట. 4వ అధ్యాయాన్ని మనం అర్థం చేసుకోలేనప్పుడు 5వ అధ్యాయం దాదాపుగా మనకు అర్థం తప్పదన్నట్టుగా అర్థం చేసుకుంటున్నారా జనాలు, కానీ అసలు కావాల్సిన అర్థం కావట్లేదు అనేది నేను చెప్పదలుచుకున్న సత్యం. కాంటెక్స్ట్ ఎంత ముఖ్యమో ప్రియులారా నేను మీ గతంలో ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు సాధారణంగా జనాలు ఏం చేస్తున్నారంటే ఏదైనా ఒకటే ఫ్రేజ్ చదువుతున్నారు. ఏం చదువుతున్నారు? ఒకటే ఫ్రేజ్, వాక్యం, అంత వాక్యం వేలే. నేను వ్యాకరణానికి సంబంధించిన వాక్యం మాట్లాడుతున్నా. అక్షరము, పదము, వాక్యము, పారాగ్రాఫ్, ఆ వాక్యం అంటున్నా. ఈ వాక్యం కాదు, వాక్యం, ఆ వాక్యం సెంటెన్స్ గురించి మాట్లాడు. ఒక 4-5 లైన్లు ఉన్నటువంటి ఒక వచనంలో నుండి వారికి నచ్చినటువంటి ఏదో ఒక ఫ్రేజ్ తీసుకుంటున్నారు. ఒక లైనే కావచ్చు, అర్ధలైనే కావచ్చు, వాళ్ళకి నచ్చిన ఫ్రేజ్ ఒకటి తీసుకొని తప్పు కాదు. ఏం తప్పు అంటే ఆ ఫ్రేజ్కి ఆ కాంటెక్స్ట్ లో, ఆ పర్టికులర్ సందర్భంలో వచ్చి అర్థం కాకుండా మనకు తోచిన అర్థం ఆపాదించడం అవివేకం, అజ్ఞానం అనే విషయం మనం గుర్తించాలి. ఉదాహరణకి నేను మీకు ఒక ఉదాహరణ చూపించి నేను ముందుకు వెళ్ళిపోతాను. ఆదికాండము 6వ అధ్యాయం 22వ వచనం మొదటి ఫ్రేజ్ చదవండి. ఆదికాండము 6వ అధ్యాయం 22వ వచనం. నోవహు అట్లు చేసెను. పరిశుద్ధ గ్రంథం మన బైబిల్లో ఏముందండి? నోవహు అట్లు చేసిన, అంటే మనం ముందు కనుక పరిశీలించాల్సిన అవసరము లేదు. నోవహు అట్లు చేసెను అనే మాట గురించి మనం మాట్లాడి మొదలు పెట్టామనుకోండి. నోవహు అన్నం వండట్లేదండి, నోవహు అట్లు చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. వాక్యానుసారం చూస్తే ప్రాచీన కాలంలో పురుషులే మరి వంట చేసేవారని కూడా అక్కడి నుంచి మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకు? నోవహు కదా అట్లు చేసింది. నోవహు భార్య అట్లు చేసినట్టుగా లేదు, నోవహు కోడలు అట్లు చేసినట్టుగా లేదు. ఎవరు చేసినట్టుగా ఉంది? నోవహు అట్లు చేసినట్టుగా ఉంది.
కాబట్టి మరి నేటి సమాజంలో కూడా పురుషులు ఎంతగానో మరి ఈ విషయంలో వెనకబడిపోయి స్త్రీలు చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి పురుషులు ప్రోత్సాహం తీసుకుని అట్లు చేయటం మొదలు పెట్టాలనేది సారాంశం ఇక్కడ. అర్థమవుతుందా? కాంటెక్స్ట్. అట్లు చేయటం అంటే అట్లు చేయటం కాదు. అర్థమవుతుందా? ఇంకా పూర్వపరం పరిశీలన లేనప్పుడు ఇంకెందుకు వాగ్దాన కార్డులు అని చెప్పేసి వాగ్దాన కార్డు కూడా తీసుకుంటున్నారు కదా. ఈ బీజీసీ పుణ్యం అని చెప్పేసి వాగ్దానాలు పక్కన పెట్టారు. కానీ లేకపోతే డిసెంబర్ 30వ తారీఖున ఎగబడి తీసుకోకపోతుంటారా? ఒక్కొక్కటి 2-3 ఏదో మంచిది లేకపోతే తూచని మళ్ళీ లోపల పెట్టి ఇక్కడ తీసుకునే వాళ్ళు ఉన్నారు. అవునా కాదా? అండ్ మీ పేరు తీసుకోవడం వల్ల కూడా మీ కుటుంబ సభ్యుల పేరు తీసుకోవటము, వేరే వాళ్ళ పేరు మీద కూడా తీసుకోవటము ఇలాంటి జరుగుతూ ఉండేవి. అదేంటి? ఏదో ఒక వాక్య లేఖన భాగంలో నుంచి ఒక పర్టికులర్ లైన్ ఫ్రేజ్ ని కట్ చేయటం. ఇక దానికి పూర్వపర పరిశీలన అవసరం లేదు. అది చెప్పినట్టుగా మనం అతికించేసుకోవటము అది సమంజసమైనప్పుడు ఇది కూడా సమంజసమే. నోవాహు అట్లు చేసేవాడు అనగా నోవా కుటుంబంలో స్త్రీలెవరు కూడా వంట చేసేవారు కాదు, కేవలం పురుషులు మాత్రం చేస్తారు. అందులో కూడా వారు ఆ రోటి మరి ఆనాటి ఆహార పదార్థాల్లో అట్లు ప్రాథమికమైనటువంటి ఆహార పదార్థంగా ఉండేదని మనం అర్థం చేసుకోవచ్చు. అలా మాట్లాడడం మొదలు పెట్టారనుకోండి, ఎలా అనిపిస్తుంది? కంపరం పుడుతుంది కదా. ఎందుకు? పరిశీలించండి. అట్లంటే తినేట్లు కాదు సార్, మరి ఏమట్లు? అలాగూ చేశాను, చెప్పినట్లు చేశాను అని అర్థం వస్తుంది సార్. ముందు వెనకలు పరిశీలిస్తే అర్థం వస్తుందమ్మా, కానీ ఒక్క ఫ్రేజ్ తీసుకుంటే అర్థం రావట్లేదు. ముందు వెనకలు పరిశీలిస్తే అట్లనే పదానికి ఈ అట్లు కాదు, దేవుడు చెప్పిన ప్రకారం అని అర్థం అవుతోంది. కాంటెక్స్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అదే ఆదికాండం 11వ అధ్యాయం మీరు పరిశీలించారనుకోండి, అక్కడ ఇంకో సంగతి నేను మీకు బయటపెడతాను. ఇది ఆల్రెడీ నేను మీకు గతంలో చెప్పాను, మళ్ళీ గుర్తు చేయడం నాకు అవసరం అనిపించింది, గుర్తు చేస్తున్నాను. 11వ అధ్యాయం 29వ వచనం. అబ్రహామును నాహోరును వివాహము చేస్తున్నాడు. అబ్రహాముకు భార్య మొదటి భార్య పేరు ఏం పేరండి? నాహోరు. అక్కడ అదే ఉంది కదా, అబ్రహాము నాహోరు వివాహము చేసుకుని. అంటే శారాకు మునుపు అబ్రహాం ఒక భార్య ఉందంటే ఆ భార్య పేరు ఏం పేరు? నాహోరు. అదేంటి పాస్టర్ గారు ఆ వచనానికి చదవండి, నాకంత ఓపిక లేదు. ఎందుకు? మీరు కూడా వాగ్దాన కార్డులు తీసుకొని ఆ ఒక్క వచనం చదువుతున్నారు కదా, ఒక్క ఫ్రేజ్ చదువుతున్నారు కదా, పై వెనుకలు కింద మీదలు మీకు పరిచయం అవసరమో లేదు. కాంటెక్స్ట్ సందర్భం మీకు అవసరం లేదు. ఏ ఉద్దేశంతో ఎవరికి చెప్పబడింది మీకు అవసరమో లేదు. మీకు కావాల్సింది ఒక లైనే, ఆ లైన్ లో మీకు తోచిన అర్థం మీరు ఆపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటప్పుడు నాకు ఆ స్వేచ్ఛ ఉంది. ఒక లైన్ చదివి మీకు కావాల్సిన అర్థాన్ని మీరు ఆపాదించుకోవాల్సిన స్వేచ్ఛ మీకు ఉన్నప్పుడు, ఒక లైన్ చదివి తోచిన అర్థం చెప్పే స్వేచ్ఛ నాకు కూడా ఉంది. అప్పుడు ఓపిక వినాల్సిన బాధ్యత మీకు కూడా. ఇప్పుడు నాహోరు అబ్రహాం వివాహం చేసుకున్నాను కూడా జనానికి వెర్రెక్కిపోద్ది, అవునా కదా? జనానికి వెర్రెక్కుద్ది. ఎందుకు? అబ్రహాం నాహోరు ఇద్దరు పురుషులు, పురుషులు పెళ్లి చేసుకోవట్లేదా అని కొత్త వాళ్ళని నేను పై తెర మీద తీసుకొస్తాను. ఆశ్చర్యమే లేదు. సుధమ కుమార ప్రజలు ఏం చేస్తున్నారు? పురుషుల కోసం వెంపలాడుతున్నారా, లేడీస్ కోసం వెంపలాడుతున్నారా? పురుషుల కోసమే వెంపలాడుతున్నారు. సో అది అసాధారణమేమి కాదు ఆ రోజుల్లో. కానీ వాళ్ళిద్దరు సొంత అన్నదమ్ములు అండి. అయితే ఏంటి, అన్నదమ్ములు పెళ్లి చేసుకోకూడదా? కిందికి వస్తే అబ్రహాము భార్య పేరు శారా, నాహోరు భార్య పేరు మిల్కా అనే ప్రశ్న. ఆహా, అబ్రహాము పెళ్లి చేసుకున్నాడు, నాహోరు కూడా పెళ్లి చేసుకున్నాడు, వాళ్ళ భార్య పేరు ఆయన చేసుకున్నాడు, ఈయన చేసుకున్నాడు చెప్తున్నాడు. ఆయనిద్దరు చేసుకున్నాడని చెప్పట్లేదు. కానీ ఎంత ఓపిక ఎవరికి ఉంది? అర్థమవుతుందా? కాబట్టి మాకు నచ్చిన ఫ్రేజులు తీసుకొని తోచిన అర్థం ఆపాదించేసి అదే మీరు నా వాగ్దానం అని క్లెయిమ్ చేసుకుంటే, నేను కూడా ఇలా వెర్రిగా వాక్యం చెప్పేసి నోవాహు అట్లు చేశాను కాబట్టి ప్రతి పురుషుడు కూడా ఇప్పటి నుంచి అట్లు చేయడం నేర్చుకోవాలి అండ్ మన భోజన పదార్థాల్లో ప్రాథమికంగా అట్లే ఉండాలని నేను భోజనం వాకింగ్ చెప్పాను అనుకోండి, వెర్రికి పోద్ది కదా. అది తప్పైనప్పుడు ఇది తప్పే, ఇది తప్పైనప్పుడు అది కరెక్ట్ అయితే ఇది కూడా కరెక్టే కాదని హక్కు మీకు లేదు. ఎవరికి? కాంటెక్స్ట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇలాంటి దురాచారాలు సంఘం మీద రుద్దే హక్కు ఎవరికి లేదు. అందుకని ఈ దురాచారానికి మనం ఏం చేశాము? దూరం పెట్టాము. ఎక్కడ దొరకట్లేదని బయట తీసుకునే వాళ్ళు లేకపోలేదు, అది వేరే విషయం. 5వ అధ్యాయం అర్థం కావాలండి మనకు 4వ అధ్యాయం కాస్త
అర్థం. 4వ అధ్యాయంలో అబ్రహాము నీతిమంతుడుగా తీర్చబడ్డాడటండి. వచనం, తాను అనేక జనములకు తండ్రి ఎదునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును సారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించిన గాని అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మయంపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చగులు సమర్థులను రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన ఫలమునందు. దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. ఏం వాగ్దానం చేశాడటమ్మా? నిన్ను, అదే 17వ అధ్యాయం చివరి ఫ్రేజ్ చూడండి. నిన్ను 17వ వచనం చివరి ఫ్రేజ్, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని అనే వాగ్దానం చేశారు. అనేక జనములకు తండ్రి కావాలంటే ఇతడు జన్మను ఇవ్వాలి. ఇతడు తన భార్యగా చేయించాలి. ఒక బిడ్డకు ఒకటో 2-3 జన్మనైతే ఇవ్వాలి. ఇతడు జన్మనివ్వండి అనేక దేశములకు అనేక జనములకు తండ్రి అవకాశము. అప్పటికి ఆయన వయసు ఎంత అంట? దాదాపుగా 100 ఏళ్ళు. సారా వయసు 90 ఏళ్ళు. 17 చదువుకోవచ్చమ్మా. అయితే ప్రాక్టికల్ గా పరిశీలించినప్పుడు సారా గర్భం ధరించి బిడ్డను కంటం కానీ బిడ్డకు పాల్గొనడం కానీ అసాధారణం. ఇవన్నీ ఆలోచించి వీటి మూలంగా బలహీనుడు కాలేదు. అర్థమవుతుందా? నీకు నేను బిడ్డని ఇస్తాను, నిన్ను అనేక జనములకు తండ్రిని చేస్తాను. ఇది ఎవరి మాట? దేవుని మాట. అప్పుడు అబ్రహాము తన దృక్పథంతో ఆలోచించడం మానేసి ఎవరి దృక్పథంతో ఆలోచించడం మొదలుపెట్టాడు? దేవుని దృక్పథంతో ఆలోచించడం మొదలుపెట్టాడు. ఎందుకు? తన దృక్పథంతో ఆలోచించినప్పుడు తాను పిల్లలు కనే స్థితిలో లేడు, ఆమె పిల్లల్ని కనే స్థితిలో లేదు. ఈ రెండు అసాధారణంగా కనబడుతున్నాయి. ఇద్దరు మృతతుల్యమైనట్టుగా మనకి వాక్యం బోధిస్తుంది. అది అతనే గుర్తిస్తున్నాడు. అయితే మాట ఇచ్చిన వాడు దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు. దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. ఏ వాగ్దానం చేశాడండి? నిన్ను అనేక జనములకు తండ్రిని. ఆ మాట నెరవేర్చుటకు దేవుడు సమర్థుడని అబ్రహాము రూఢిగా నమ్మాడు. అంతే. అబ్రహాము నీతిమంతుడయ్యాడు. 22వ వచనం, అందుచేత అది అతనికి నీతిగా. ఏది? విశ్వాసం. ఏమని విశ్వాసము? వినండి అందరూ, ఏమని విశ్వసించారు దేవుడు? అబ్రహాము దేవుణ్ణి నిన్ను అనేక జనములకు తండ్రిగా చేశాను, నీకు సంతానం ఇస్తాను, ఆ సంతానం ద్వారా నేను అనేక జనములకు తండ్రిని అని వాగ్దానం చేసిన వాడు ఖచ్చితంగా ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడని అబ్రహాము దృఢంగా నమ్మాడు. అబ్రహాము విశ్వాసం. అది విశ్వాసంలో కంటెంట్. ప్రతిఫలం ఏంటి? నీతి. కేవలం నీతే కలిగిందా? సుదీర్ఘ కాలం తర్వాత వాగ్దానం కూడా నెరవేరిందా? నెరవేరు. 24వ వచనం, అది అతనికి ఎంచబడినది అతని నిమిత్తం మాత్రమే కాదు. అబ్రహాము దేవుడు నమ్మాడు, అతను నీతిమంతుడయ్యాడు, అతనికి మాత్రమే వర్తిస్తుందని అతని గురించి మాత్రం చెప్పడం కాదయ్యా. అతని గురించి అయితే మీకు చెప్పాల్సిన అవసరమే లేదు. మరేం చెప్పావు? మీకు కూడా జరుగుతుంది అని. ఎలాగ చదవండి. మన ప్రభు అయిన ఒక నిమిషం. మన ప్రభు అయిన యేసును మృతుల్లో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకు కూడా ఎంచబడినది మన నిమిత్తం కూడా. అంటే మనం కూడా దేవుని నమ్మితే మనం కూడా నీతిమంతులు తీర్చబడతామని మన కొరకు రాయబడిందట. అబ్రహాము ఏం చేశాడు? దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. మనం కూడా ఏం చేయాలంటే దేవుణ్ణి, అది మనకు కూడా నీతిగా. అది అబ్రహాము ఏమని నమ్మాడు దేవుణ్ణి? ఆ స్టేట్మెంట్ చదవండి, ఆడ ఉన్నది చదవండి. నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమిస్తాను. అంటే పిల్లలు పుట్టాలి కదమ్మా అని దేవుణ్ణి నమ్మాడు. మరి మనమేం నమ్మాలి? మనమేం నమ్మాలి? వినండి.
అబ్రహాం నమ్మే దేవుడు మనం నమ్మే దేవుడు ఒకటేనా? ఎస్ ఆర్ నో? అబ్రహాం నీతిమంతులుగా తీర్చబడినటువంటి ఎలిమెంటు, మనము నీతిమంతులుగా తీర్చబడే ఎలిమెంట్ ఒకటేనా? ఎలిమెంట్ ఒకటే, విశ్వాసం. విశ్వాసం అనే ఎలిమెంట్ ఒకటే కదా, దాంట్లో మార్పు లేదండి. దేవుడు ఒక్కడే, ఆయన ఒకరిని నీతిమంతులుగా తీర్చేటటువంటి ఎలిమెంట్ ఒకటే, విశ్వాసం తప్ప మరొకటి ఆయన నీతిమంతులు తీర్చడానికి వాడడు. అంతే కదా. ఎవరైనా వేరే ఏమని చెప్పారా? నేనేంత ముందు ఏమని చెప్పానా? విశ్వాసము ద్వారా తప్ప ఎవరిని ఆయన ఏ విధంగా కూడా నీతిమంతులు తీర్చే అవకాశము, క్రియల చేత ఎవరిని ఆయన నీతిమంతులు తీర్చాడు? ఎవరు క్రియల చేత తీసుకెళ్లి ప్రభు నేను ఇన్ని చేశాను, నువ్వు నన్ను నీతిమంతులు తీర్చాల్సి ఉంటుంది ప్రభు అని ఎవరు ఆయన దగ్గర నీతిని ఆకాంక్షించి తన క్రియలు నివేదించగలుగుతాడండి? దేవుడు ఒకటేనా? ఆయన నీతిమంతులు తీర్చే నియమం ఒకటేనా? సరే, ఎలిమెంట్ అనే పదం అర్థం కాకపోతే నియమం. దేవుడు ఒక్కడే, అబ్రహాం నమ్మిన దేవుడు మనం నమ్మిన దేవుడు ఒకడే. అండ్ దేవుడు అబ్రహాం నీతిమంతులు తీర్చడానికి, మనల్ని నీతిమంతులు తీర్చడానికి వాడుకునే నియమం కూడా ఏ నియమం? అది విశ్వాస నియమం, క్రియా నియమము. శ్రద్ధగా వినాలమ్మా, శ్రద్ధగా వినాలి. కొంచెం లోతుకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం, శ్రద్ధగా వినాలి. విశ్వాస నియమం ఒకటే. అయితే ఆ నియమంలో కొంత కంటెంట్ ఉంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది. అబ్రహాము దేవుడు నమ్మాడు అంటున్నాం, ఏమని నమ్మాడు? విశ్వాసంలో కంటెంట్ ఏంటి? నాకు ఈ స్థితిలో కూడా బిడ్డనిచ్చి నా బిడ్డ ద్వారా భూలోకంలో సమస్త వంశములకు నన్ను తండ్రిగా చేస్తానన్నాడు. ఆ మాట ఆయన నెరవేరుస్తాడు. ఐ బిలీవ్ ఇట్. అది అతడు నమ్మినటువంటి విశ్వసించడంలో కంటెంట్, పదార్థం, విషయం, విశ్వాసంలో ఉన్న విషయం, అంశం. మరి మనం కూడా అదే దేవుని నమ్ముతున్నాము, మనం కూడా అదే నియమం, విశ్వాసం అనే నియమంతో నీతిమంతులు తీర్చబడు. మనమేమని విశ్వసిస్తున్నాం? అబ్రహాం ఏమని విశ్వసించాడు, మనమేమని విశ్వసిస్తున్నాం? రెండు ఒకటేనా? కంటెంట్ రెండు ఒకటేనా? అబ్రహాం విశ్వాసం అన్న విషయం, మన విశ్వాసం అన్న విషయం, రెండు విషయాలు ఒకటేనా? అబ్రహాము తనకు కుమారుని అనుగ్రహించుటకు దేవుడు సమర్థుడని అన్నాడు. మనం కూడా నాకు కుమారుడు అనుగ్రహించుటకు దేవుడు సమర్థుడని, అంతేనా? విషయం ఒకటే, దేవుడు ఒకటే, నియమం ఒకటే. మరి విషయం అబ్రహాం ఉన్న విషయం ఏంటో మనకు స్పష్టంగా తెలిసిపోయింది. మరి మన విశ్వాసంలో విషయం ఏంటి? మనం కూడా అలాగే నమ్మాలా? అబ్రహాం ఎలా నమ్మాడు ఆ పాయింట్ మీదనే, ఆ విషయాన్నే నమ్మాలా? ఎట్లా? ఎందుకు నమ్మకూడదమ్మా? అదేంటి మళ్ళీ ఎందుకు నమ్మకూడదు? ఎందుకు నమ్మకూడదంటే, నమ్మకూడదు. అబ్రహాముకున్న సమాచారం వేరు, మనకున్న సమాచారము వేరు. అర్థమవుతుందా? అబ్రహాముకున్న నేపథ్యం వేరు, మనకున్నటువంటి నేపథ్యము వేరు. అబ్రహాముకున్న ప్రత్యక్షత వేరు, మనకున్న ప్రత్యక్షత వేరు. దేవుడు అబ్రహాముకి అంతవరకే చెప్పాడు, నీకు నేను సంతానం ఇస్తాను, వాళ్ళకి ఒక దేశం ఇస్తాను. ఎంతవరకే దేవుడు వెల్లడి చేశాడు, అంతవరకే. అసలు సంగతులు ఏవి కూడా అబ్రహాముకి వెల్లడి చేసినంత మేరకు దేవుడు చేయుటకు సమర్థుడు అని అబ్రహాం నమ్మగలిగాడు. తనకి వెల్లడి చేసినంత మేరకు దేవుడు చెప్పింది చెప్పినట్టు చేయగలడానికి సమర్థుడు అని రూఢిగా నమ్మాడు. మనకు అంత కాదండి. సుమారు 1000 పేజీలు. ఎన్ని పేజీలు అండి? సుమారుగా 1000 పేజీలు. ఒక 10-15 తక్కువ తప్ప సుమారుగా 1000 పేజీల ప్రత్యక్షతను, 1000 పేజీల సమాచారాన్ని 4000-6000 సంవత్సరాల కాలపు చరిత్రను దేవుడు మన కళ్ళ ముందు ఆవిష్కరించాడు. అండ్ మనకి అబ్రహాంకి ఒకటే ప్రమాణాలు ఎట్లా వర్తిస్తాయండి? నియమం ఒకటే, కానీ విషయం చాలా వేరుగా ఉన్నది. అర్థమవుతుందా? అబ్రహాం దేవుడు వాగ్దానం చేసింది, నీ సంతానమును, నీకు నేను సంతానము. మరి మనమే నమ్మాలి? చెప్పండి. దేవుణ్ణి మనమే నమ్మాలి. తనకి బిడ్డనిచ్చుటకు దేవుడు సమర్థుడని అబ్రహాం నమ్మాడు, నీతిమంతుడే. ఏమండి, బిడ్డనిస్తాడు దేవుడు శక్తిమంతుడని నమ్మితేనే అబ్రహాం నీతిమంతుడయ్యాడా? ఆయనకి తెలిసిందే అంత, తెలిసినంత చక్కగా సందేహం లేకుండా నమ్మాడు. దేవుడు సమాచారం ఇచ్చిన దాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు. చెప్పని సంగతులు నువ్వు ఎందుకు నమ్మలేదని తీర్పు తీర్చేవాడు చెప్పిన సంగతులను బట్టి తీర్పు తీరుస్తాడు. ఇప్పుడు చెప్పిన సంగతి చెప్పినట్టు అబ్రహాం నమ్మాడా, నమ్మలేదా?
మరి మనకేం చెప్పారు దేవుడు? అదే అబ్రహాం చెప్పిందే సార్. నో, చాలా చెప్పాడు, చాలా 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 చెప్పాడు. అదంతా ఎందుకు లేండి, ఇక్కడే ఉంది. ఆ 24 వచ్చిన చదవండి. మన ప్రభు అయిన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకు కూడా రాయబడిన, ఏమని రాయబడిను? ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడినని, మనము నీతిమంతులుగా తీర్చబడికి తిరిగి లేపబడినని. మనమే నమ్మాలంటే దేవుణ్ణి, ఏమన్నా నమ్మాలంట? స్పష్టంగా చెప్పాలమ్మా, ఆ వచనం బయహాడు చేయాలి. మనం నమ్మాలి, అయ్యా మా అపరాధముల నిమిత్తమై నీ కుమారుని అప్పగించావు, మేము నీతిమంతులుగా తీర్చబడికి తిరిగి ఆయన మృతుల్లో నుండి లేపావు. ఇది మనకున్న సమాచారం. ఈ సమాచారం అబ్రాహాముకి సిలబస్ మారింది, సిలబస్ మారింది. ఈజీగా ఉంది కదా అని చెప్పేసి నేను 10 ఏళ్ల క్రితం సిలబస్ లోనే ఎగ్జామ్ రాస్తా అని కుదరదు. అదవుతుందమ్మా, సిలబస్ మారింది. అబ్రహాముకు దేవుడిచ్చిన సిలబస్ మేరకు అబ్రహాము పరీక్షించబడ్డాడు, పరీక్షలో నెగ్గాడు, నీతిమంతుడుగా. అది సులభంగా ఉందనిపిస్తుంది నీకు, సరే అది ఎంత సులభమో మనం తెలుసుకునే ప్రయత్నం చేసాం ఆల్రెడీ. కానీ మనకి సిలబస్ మార్చాడు దేవుడు. గట్టిగా చెప్పాలంటే మనకి ఇచ్చినంత సులభమైన సిలబస్ ఇంకెవరికి ఇవ్వలేదు. ఏ సిలబస్ ను బట్టే మనం దేవుడిని నమ్మాల్సి ఉంటుంది. వేరొక సిలబస్ మనము ఇంప్లిమెంటేషన్, మన సొంత సిలబస్. ఈ రోజుల్లో చాలా చోట్ల చాలా సొంత పబ్లికేషన్స్ మొదలయ్యాయి. ఎవరి సిలబస్ వాళ్ళు ఇస్తున్నారు. అర్థమవుతుందా? ఎవరి సిలబస్ వాళ్ళు ఇస్తున్నారు. కానీ మనము నీతిమంతులుగా తీర్చబడడానికి నియమం ఒకటే, విశ్వాసం, సందేహం లేదు. దానిలో విషయం ఏంటంట అంటే, తండ్రి అయిన దేవుణ్ణి మనము నమ్మినప్పుడు ఏమనాలి? అయ్యా మా నిమిత్తము నీ కుమారుడైన యేసయ్యను మా అపరాధాల నిమిత్తము అప్పగించావు, మేము నీతిమంతులుగా చేర్చబడినట్లు ఆయన మృతులో నుండి లేపారు. ఈ యేసయ్యతో మాట్లాడేటప్పుడు, యేసయ్య మా అపరాధం నిమిత్తము నీవు అప్పగించుకొని ఉన్నావు, మేము నీతిమంతులుగా తీర్చబడినట్లు తిరిగి మృతుల్లో నుండి లేచినావు. తండ్రి విషయంలో అప్పగించినావు, లేపినావు. కుమారుని విషయం వచ్చేటప్పటికి అప్పగించుకున్నావు, తిరిగి లేచినావు. తెలుసు కదా? ఇది మన కంటెంట్, మన విశ్వాసంలో కంటెంట్. ఇప్పుడు ఈ కంటెంట్ మీద కాకుండా విశ్వాసం అనే నియమంలో నియమం ఉంటుంది. అది చాలా మందికి నియమం బలంగా ఉంటుంది. ఆ నియమంలో కంటెంట్ మారిపోతుంది. విశ్వాసం అనేది ఈ రోజులో చాలా మంది కూడా విశ్వసించండి అని ఉరుములు కురిపిస్తున్నారు, పిడికిలు బిగించి బలాలు బద్దలు కొడుతున్నారు. విశ్వాసం అనే దాని గురించి ఉరుములు ఉరుముతున్నారు. కానీ విశ్వాసంలో ఏముంటుంది? ఒక కంటెంట్, విషయం ఉంటుంది. ఆ విషయం లోపిస్తుంది. ఏమని విశ్వసించాలి? ఈనాటికి కూడా మనము అబ్రహాం విశ్వసించినట్టుగానే అదే కంటెంట్ బేసిస్ లో మనం నీతిమంతులం అవుతామా? మాట్లాడాలి. అబ్రహాము విశ్వసించాడు, మనం కూడా విశ్వసిస్తున్నాం. నియమం ఒకటే, సందేహం లేదు. ఎందుకంటే దేవుడు ఒకటే, నియమం ఒకటే. కానీ ఆ నియమంలో విషయం, కంటెంట్ ఒకటి ఉంటుంది. అది మాత్రం ఒకటే మారింది. ఈనాటి కూడా నువ్వు నాకు కుమారులు ఇవ్వగలుగుతావు, ఈనాటి కూడా నువ్వు నా రోగాలు బాగు చేయగలుగుతావు, ఈనాటి కూడా నువ్వు చెప్పిన పని చేయగలుగుతావు, ఈనాటి కూడా నియమం ఒకటే, కంటెంట్ భిన్నంగా. మనోళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ నియమాన్ని అలాగే ఉంచేస్తున్నారు. నియమం గురించి పిడికిలు బిగిస్తున్నారు, ఉరుములు ఉరుముతున్నారు, మెరుపులు మెరిపిస్తున్నారు. కానీ దాంట్లో పదార్థం ఒకటి ఉంది, విషయం ఉంటుంది. చూశారు? విషయాన్ని ఏం చేస్తున్నారు? ఈ విషయం చెప్పట్లా. ఏ విషయం చెప్పాలి? మన అపరాధముల నిమిత్తము ఆయన అప్పగింపబడను, మనము నీతిమంతులుగా తీర్చబడి కానీ తిరిగి. ఇది లేకపోతే ఇక్కడ అపరాధాలు ఉన్నాయి, అపరాధాలు పోయిన తర్వాత ఏమొస్తుంది? నీతి వస్తుంది. ఈ 2 ఎలిమెంట్స్ లేకపోతే క్రైస్తవ జీవితం ఉందా? మీ ప్రస్థానం ఉందా? నా ప్రస్థానం ఉందా? ఈ బోధకు అర్థం ఉందా? ఈ జీవితానికి అర్థం ఉందా? ఏమన్నమాలట? యేసయ్య మన అపరాధముల నిమిత్తమే అప్పగించబడినాడని,
మనం నీతిమంతులుగా తీర్చబడుటకే ఆయన తిరిగి మన క్షమాపణ అయినా మన నీకైనా ఆయన మరణ సమాధి పునరుద్ధానాలతో ముడిపడిందనే విషయం మనం దృఢంగా నమ్మాలి. అబ్రహాము దేవుని అన్నాడు, నాకు కుమారుని ఇవ్వడానికి ఆయన సమర్థుడని. మనము దేవుని నమ్ముతున్నాం ఏమని? నా అపరాధం నుంచి తన కుమారుని అప్పగించాడని, నేను నీతిమంతులను తీర్చబడిన వ్యక్తి ఆయన మృతులోంచి లేపాడని. యేసయ్య గురించి మాట్లాడినప్పుడు నా అపరాధాల నిమిత్తమే ఆయన తనను తాను అప్పగించుకున్నాడని, నేను నీతిమంతులు తీర్చబడిన నిమిత్తమే ఆయన మృతుల్లో నుంచి లేచాడని నమ్మాల్సి. అబ్రహాము ఏ దేవుని నమ్మాడో మనము అదే దేవుని నమ్ముతున్నాము. అబ్రహాము ఏ ప్రాతిపదిక నీతిమంతుడు అయ్యాడో మనం అదే ప్రాతిపదిక నీతిమంతులం అవుతున్నాం. కానీ అబ్రహాము ఏమని నమ్మాడో మనం అదే నమ్మట్లేదు. అదే దేవుని నమ్ముతున్నాం కానీ అలాగే నమ్మట్లేదు. ఏమని నమ్ముతున్నాము? అపరాధాల నిమిత్తం ఆయన అప్పగించను, మనం నీతిమంతులుగా తీర్చబడిన తిరిగి ఆయన మృతుల్లో నుంచి లేపాను అని మనం దేవుడు నమ్ముతున్నాం. దేవుడు ఒకడే, నేను ఒకటే, కానీ దాంట్లో ఉన్నటువంటి విషయం మాత్రం వేరు. విశ్వాసం గురించి పిడుగులు కురిపించినంత మాత్రాన నమ్మండి నమ్మండి అని చెప్పేసి గద్దించి కేకలు వేసి జడిపించి బోధించినంత మాత్రాన జనాలు నీతిమంతులు కాదు. కన్నీళ్లు వరదలాగా కుంగించి ప్రార్థన చేసేంత విశ్వాసం మనకున్న నీతిమంతులం. అయ్యా, విశ్వాసంతో నీతిమంతులు కాకపోతే ఇంకా ఎట్లా అవుతారు? విశ్వాసం బాగుంటుందమ్మా, కాకపోతే ఏం మిస్ అవుతుంది అక్కడ? ఆ విశ్వాసములో ఉండాల్సిన ఎలిమెంటు మిస్ అవుతుంది. అబ్రహాముకు వర్తించినటువంటి ఎలిమెంటే మనకు కూడా సిలబస్ మారిందమ్మా. సిలబస్ మారింది. నీ కొరకు యేసయ్య తన ప్రాణము పెట్టాడు. నగర వీధుల్లో నగర నడిబొడ్డున దిగంబరిగా ఏడవబడ్డాడు, నిస్సహాయుడిగా సంహరించబడ్డాడు. ఇంత సిలబస్ నీకు ఇవ్వబడిన తరువాత ఆయనతో పాటుగా 100 మంది 1000 మంది చచ్చి వాళ్ళ రక్తం మరకలు ఇంకా మనకి పచ్చి కనబడుతుంటే ఇంకా అబ్రహాము నమ్మిన విషయాలే బాగున్నాయని ఏ విధంగా చెప్పగలుగుతాం? మనం ఏ విధంగా చెప్పగలుగుతాం? అబ్రహాము వారసులు. మనం దేనికి వారసులము? విశ్వాసము. కానీ ఆ విశ్వాసములో పదార్థాన్ని, విషయాన్ని నిర్ణయించేది ఎవరు? దేవుడు. అర్థమవుతుందా? యేసయ్య. ఒక వ్యక్తి ఎలా విశ్వసించాలో మాదిరి మాత్రమే అబ్రహాము. ఒక వ్యక్తి ఏమని విశ్వసించాలో నిర్ణేత మాత్రం యేసయ్య. అర్థమవుతుందా? ఎలా విశ్వసించాలో మాదిరి అబ్రహాం అవుతే ఏమని విశ్వసించాలో నిర్ణేత మాత్రం యేసయ్య. విశ్వాసంలోనే అతడు మనకి తండ్రిగా ఉన్నాడు, మనం అతనికి వారసులుగా ఉన్నాడు. సంతానం విషయంలో, దేశం విషయంలో, వాగ్దానాల విషయంలో కాదండి. ఎందుకు? జీవితకాలంలో మనం ఇజ్రాయెల్ దేశం వెళ్తామని నేను అనుకోవట్లేదు. సంతోషం, ఒకవేళ దేవుడు మీకు అవకాశం ఇస్తే వెళ్ళండి, చూసిరండి ఆ ప్రాంతాలు, తప్పేది కాదు. మరి గ్యారంటీ లేదు, ప్రస్తుతానికి మనకు ఆలోచన కూడా లేదు, అండ్ గ్యారంటీ కూడా లేదు. మరి ఎలా వాగ్దానం మనకి నెరవేరినట్టు? అది ఒక 100 గజాల స్థలం కూడా ఇజ్రాయెల్ దేశంలో మీరు కొనుక్కోలేనప్పుడు, ఇజ్రాయెల్ ఎందుకులేయా, హైదరాబాద్లో చాలు కదా, ఒక 100 గజాల స్థలం కూడా ఇజ్రాయెల్లో మీరు కొనుక్కోలేనప్పుడు వాగ్దానం మీకు ఎలా వర్తింపజేసినట్టు? మిలియన్ ప్రశ్న. అబ్రహాముల నుండి విశ్వాసం మాత్రమే మనం మాదిరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఆ విషయంలోనే అతను మనకు తండ్రిగా ఉన్నాడు, మనం అతనికి ఏమై ఉన్నాము? వారసులమై ఉన్నాము, సంతానమై ఉన్నాము. అంతకు మించి మనం లోపలికి వెళ్ళడానికి వీలు లేదు. ఎందుకు? అతను నమ్మినటువంటి పదార్థం వేరే, మనం నమ్మినటువంటి విషయం కూడా వేరే. రెండు ఒకటి కాదు, అది వేరే. అంటే ఏ రకంగా మనం పరిశీలించినా కానీ మనము నీతిమంతులైనటువంటి, అబ్రహాము నీతిమంతుడైనటువంటి విషయము వేరువేరుగా ఉన్నది. అబ్రహాము దేవుడు నమ్మాడు, నీతిమంతుడు తీర్చబడ్డాడు. అయితే నీతి మూలం కలిగిన ఫలం ఏంటి? అతడు నమ్మినట్టుగానే దేవుడు అతని సంతానాన్ని ఇచ్చాడు.
ఆ సంతానాన్ని దేవుడు హెచ్చించాడు, ఆ సంతానాన్ని దేవుడు విస్తరింపజేశాడు, ఆ సంతానాన్ని దేవుడు భూలోకంలో సమస్త వంశములకు దీవెనకరంగా చేశాడు. మరి మనం కూడా దేవుని నమ్మాము, మనం కూడా నీతి అదే అదే నియమం అదేలాగా పదార్థం కూడా ఇదే. ఏది? అపరాధం నిమిత్తం అప్పగించబడను, నీతిమంతులు తీర్చుకున్న నిమిత్తం తిరిగి లాభం. ఇదే నమ్మాము, మనం నీతిమంతులు ఏమని. మరి మనకి ప్రతిఫలం ఏంటి అనే ప్రశ్న ఉంటుంది కదమ్మా. ఆయన విశ్వసించాడు, నీతిమంతుడని ప్రతిఫలం పొందుకున్నాడు, నీతితో ఆగిపోలేదు. మనం కూడా విశ్వసిస్తున్నాము, నీతిమంతులు తీర్చబడుతున్నాం, ఓకే. ఆ నీతి పరలోకం తీసుకెళ్ళింది, ఓకే. భూలోకంలో ఎంతో కొంత ప్రతిఫలం ఉండాలి కదా. మీ కళ్ళు నా వైపు ఆశగా చూస్తున్నాయి, ఆశ్చర్యం లేదు. ఎందుకు? ఎంతకాలం శ్రమలు, హింసలు, ఏడుపులు ఇవి తప్ప వేరొక బోధ లేనే లేదు. కొద్దిగా ఏదో ఉండనేసరికి ఆశగా చూడటం ఆశ్చర్యమేమి లేదు. ఐఎమ్ నాట్ షూర్ ఆ ఆశ నెరవేర్చబడుతుందని నేను ఇప్పుడు వాగ్దానం ఏమి చేయబోవట్లేదు. ఇప్పుడు వాక్యం అంతా ఉన్నాక గొప్ప నిట్టూర్పుతో మాత్రం ఇక్కడ నుంచి మీరు బయటికి వెళ్ళబోతున్న సంగతి నాకు బలంగా తెలుసు. ఎంతమంది దేవుడిని నమ్మారు ఇక్కడ? అబ్రహాము నమ్మిన దేవుడిని నమ్మారా? సిస్టర్ నవ్య, నువ్వు కూడా నమ్మినవా? ఓకే. ఎంతమంది నీతిమంతులయ్యారు ఇక్కడ? తడబడుతున్నాయి, ముడిపడుతున్నాయి చేతులు, చాచిన చేతులు తడబడి ముడిపడుతున్నాయి. నేను నీతిమంతున్నాయి, యేసయ్య రక్తంలో కడగబడి నా అపరాధముల నిమిత్తం యేసయ్య అప్పగించుకున్నాడు. నేను నీతిమంతుడిగా తీర్చబడిన నిమిత్తం తిరిగి మృతుల్లో నుంచి లేచాడు. ఆయన నేను నమ్మాను కాబట్టి నీతిమంతున్నా. ఇలా నమ్మిన వాళ్ళన్నా నీతిమంతులే. ఝాన్సీ చేయొద్దమ్మా. ఎందుకు? ఆ విషయం నువ్వు నమ్మినావని చెప్పి నేను నమ్మి అట్టహాసంగా బాప్టిజం ఏర్పాటు చేశాను. అలా కదా, నువ్వు నమ్మినవని నేను నమ్మి బాప్టిజం ఏర్పాటు చేసి ఇప్పుడు నువ్వు చేయకపోతే అరే ఇంకేం లేదు, నీతిమంతులు అయ్యారు, సంతోషం. మరి ప్రతిఫలం ఏంటి? పర్యవసనాలు ఏంటి? నీతో ఆగిపోతున్న క్రైస్తవ జీవితం అదే ఫైనల్? ఇంకేమైనా జరుగుతుందా మన జీవితాలు? ఏం జరుగుతుందని వాక్యం సెలవిస్తుంది, ఏం జరుగుతుందని వాక్యం సెలవిస్తుంది. అవి జరిగేవన్నీ భౌతిక జీవితానికి సంబంధించినవేనా? భౌతిక జీవితానికి సంబంధించినవి ఎన్ని ఉన్నాయి? మన ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించినవి ఎన్ని ఉన్నాయి? పర్యవసనాలు ఉన్నాయి. అదేంటి? ప్రభు చిత్తమైతే వీటి గురించి మనం వచ్చేవారిని తెలుసుకునే ప్రయత్నం. దేవుని నమ్మారా? ఏమని నమ్మారు? మన అపరాధముల నిమిత్తం తన కుమారుని యేసయ్యను అప్పగించాను, మనము నీతిమంతులుగా తీర్చబడితే తిరిగి ఆయన మృతుల్లో నుండి. యేసయ్యను ఏమని నమ్మారు మీరు? నా అపరాధముల నిమిత్తం తనను తాను అప్పగించుకున్నాను, మనము నీతిమంతులుగా తీర్చబడితే తిరిగి ఆయన మృతుల నుండి. మనిషి కుమారుడు సేవ చేయించుకున్నటకు, సేవ చేయుటకు, అనేకుల కొరకైన విమోచన అక్కరైన తన ప్రాణమును అర్పించుటకు, నా ప్రాణమును పెట్టుటకైనా దాన్ని తీసుకోవడానికి నాకు అధికారము అని యేసయ్యను నమ్మి మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. జాగ్రత్త పడదాం, జాగ్రత్త పడమని చెబుదాం. విశ్వాసం ఒకటే, దేవుడు ఒకటే, కానీ విశ్వాసములో ఉండే విషయం మాత్రం వేరు వేరు. నాటి సమాచారం వేరే, నేటి సమాచారము వేరే. నాటి సిలబస్ వేరే, నేటి సిలబస్ వేరే. అర్థమయ్యే భాషలో చెప్తున్నాను కాబట్టి నాటి సిలబస్ని నేటికి కూడా అన్వయించి ఆపాదించి ఆ ప్రాతిపదికని నీతిమంతులుగా తీర్చబడదాం అనుకుంటే మాత్రం మోసపోయినట్టే. ఎవరైనా సరే నియమం మాత్రమే నొక్కి చెప్పకూడదు, నియమములో మిళితమై ఉండేటటువంటి విషయాన్ని కూడా నొక్కి చెప్పాలి. ఆ విషయమే యేసయ్య మరణము, సమాధి.
అందును విశ్వసించిన మనమే నీతిమంతులను. ఈ విషయాన్ని స్పష్టంగా విశ్వసించని ఎవడు నీతిమంతుడు? అలా విశ్వసించే నీతిమంతులైన వారికి కొన్ని ప్రతిఫలాలు ఉన్నాయండి. ఆ ప్రతిఫలాలు వచ్చేవారు మనం తెలుసుకో. చాలని కృపదేవుడు అనుగ్రహించి నడిపించిన దాకా ఆమేన్.